ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే బాప్తిసం పొందాలి అనే అంశం. అయితే రక్షణ అనే అంశంలో మనకు అవి సైడ్ హెడ్డింగ్స్ వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, ఒప్పుకోవాలి అనేవి. ఆ సైడ్ హెడ్డింగ్స్ నేను పాఠాల కింద తయారు చేసి మీకు ఒక్కొక్కటిగా వివరిస్తున్నాను. ఎందుకంటే రక్షణ పొందుకోవాలంటే తప్పనిసరిగా జరగవలసినవి అవే. ఈరోజు మన టాపిక్ ఏంటి? మనం మాట్లాడుకునే పోయే అంశం ఏంటి? బాప్తిస్మం పొందాలి. ముందుగా బాప్తిస్మం అంటే ఏంటో మనం అర్థం చూద్దాం. బాప్తిస్మానికి అర్థం కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను. బాప్తిస్మము అనే పదం యొక్క అర్థం మనం చూద్దాం. ముందుగా బైబిల్లో బాప్తిస్మాలు ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూద్దాం. ముందుగా బాప్తిస్మాలు అనేది బైబిల్లో 5 రకాలు కనిపిస్తాయి. అవే మనం చూస్తున్నాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూద్దాం. 2వ వచనం నుంచి ఏముంది చదవండి. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ మేఘములలో సముద్రంలో బాప్తిసం పొందిరి మోసేను బట్టి. ఇది మేఘాలను సముద్రాలలో మోసే ఇచ్చిన బాప్తిస్మము. ఇది మొదటి రకం బైబిల్లో మనకు కనిపించేది. రెండో బాప్తిస్మం అంటే బైబిల్లో కనిపించేది యోహాను ఇచ్చిన బాప్తిస్మం. దీనికోసము మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లను మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలు. రెండో రకమైన బాప్తిస్మం ఇది యోహాను ఇచ్చిన బాప్తిస్మం. ఇది మారు మనసు నిమిత్తం అన్నమాట. అయితే మూడో రకం కూడా మనం చదివిద్దాం. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అపొస్తల కార్యములు ఒకసారి 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏముందో 1:5-9 అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పరిశుద్ధాత్మలో. చాలు. ఇదే ఈ బాప్తిస్మము అపొస్తలులకు మాత్రమే. 4వది అగ్ని బాప్తిస్మం. దీనికోసము అపొస్తల కార్యములు 10వ అధ్యాయం చదువు ఒకసారి. 1 నుంచి 6 వచనాలు. అదే అపొస్తల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అపోల్లో కొరింథీయుల్లో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. చాలా. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీకు ఏ బాప్తిస్మం ఇస్తాను అంటున్నాడు? అగ్నితో. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహానే చెప్పాడు. బాప్తిస్మం యోహానే ఈ బాప్తిస్మం కూడా చెప్పాడు. ఈ బాప్తిస్మం కోసం ఈ బాప్తిస్మం కూడా చెప్పాడు. మత్తయి సువార్త మనం చూస్తాం కదా 3:11. అయితే పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఆల్రెడీ అయిపోయింది, ఇచ్చాడు. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అగ్ని బాప్తిస్మం చివరి బాప్తిస్మం అంటే నరకం. అగ్ని బాప్తిస్మం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే బాప్తిస్మం ఏంటి? ఇదే. ఈ బాప్తిస్మం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ బాప్సాల కోసం వద్దు, ఇక మనకు అవసరం లేదనమాట.
అర్థమైందా? బైబిల్లో ఎన్ని రకాల బాప్తిస్మాల కోసం మనం చూస్తాం? 5 రకాలు. ఆ 5 రకాలలో మనకు చెందే బాప్తిస్మం ఏది? చదవండి ఇంకోసారి. అపోస్తల కార్యములు 2:38. అపోస్తల కార్యములు 2:38. పేతురు, ఆ, మీరు మారు మనసు పొంది అవును. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఆ. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చాలు. మనం ఇప్పుడు నేర్చుకోబోయే బాప్తిస్మం, మనం పొందే బాప్తిస్మం ఏదంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అనమాట. అక్కడ ఉంది క్లియర్గా అపోస్తల కార్యములు 2:38లో పేతురు అంటాడు ప్రసంగంలో. కనుక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అది జస్ట్ యోహాను ఇచ్చింది జస్ట్ మారు మనసు కోసమే. కానీ ఇక్కడ ఈ బాప్తిస్మంలో ఏం జరగాలంటే మారు మనసు జరగాలి, పాప క్షమాపణ జరగాలి, అప్పుడు బాప్తిస్మం. కనుక 5 రకాలైన బాప్తిస్మాలు బైబిల్ చూస్తాం. అందులో 5వ రకమైన బాప్తిస్మం కోసం మనం నేర్చుకుంటున్నాం. ఆ 5వ రకం బాప్తిస్మం మనకు చెందుతుంది, అది క్రైస్తవులకు ఇవ్వబడింది, అదే మనం తీసుకోవాలి. బాప్తిస్మానికి ముందు జరగాల్సినవి అవే. అవి జరగకోకుండా బాప్తిస్మం తీసుకుంటే అది సరైనది కాదనమాట. బాప్తిస్మం అంటే బాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి వచ్చిందనమాట. దీని యొక్క అర్థం ఏంటంటే, బాప్టిజో అంటే అర్థాలు చూద్దాం మనం. ఇది ట్రాన్స్లేషన్ కాదు, ఇది బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి బాప్తిస్మం అనేది రాశారు. అంటే ఆ పదాన్ని జస్ట్ వేరే భాషలకు మార్చారు తప్ప ఇది అనువదించలేదు. గ్రీకు భాషలో ఉన్న దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అనువదించలేదు. బాప్టిజో అంటారు, బాప్టైజ్ అంటారు, లేదంటే బాప్టిజో. అది దాని యొక్క అర్థం ఏంటంటే, బాప్తిస్మం అనేది బాప్టిజోకి అర్థం కాదు, అది పదాన్ని జస్ట్ మార్చారు అంతే, ట్రాన్స్లిటరేషన్ చేశారు. కానీ దాని యొక్క నిజానికి తర్జుమా చేయాలంటే, ట్రాన్స్లేషన్ చేయాలంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇదే బాప్తిస్మం అనే దాన్ని, అదే బాప్టిజో అని ఉన్న గ్రీక్ పదాన్ని బైబిల్లో రాసినప్పుడు బాప్తిస్మం అని రాశారు. ఇది ట్రాన్స్లిటరేషన్. ఇది ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా చేయాలంటే దాని యొక్క అర్థం మనం చూద్దాం. ఈ బాప్తిస్మము లేదా బాప్టిజో అనే పదాన్ని తెలుగులో తర్జుమా చేయాలంటే తర్జుమా పదాలు ఏమి వస్తాయంటే, బాప్తిస్మము అనే దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు పండితులు, తర్జుమా చేయలేదు, ట్రాన్స్లిటరేషన్ చేశారనమాట. నిజానికి ఇది బైబిల్లో తర్జుమా చేసి ఉంటే కనుక, ట్రాన్స్లేషన్ చేసి ఉంటే కనుక ఇవి 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 వాడబడాల్సింది. ముంచుట, సమాధి చేయుట, పూడ్చుట, కప్పెట్టుట అని. బాప్తిస్మం యొక్క అర్థం ఏంటి? తర్జుమా చేస్తే, బాప్తిస్మాన్ని తర్జుమా చేస్తే అర్థం ఏంటి? ముంచుట, కప్పెట్టుట, పూడ్చుట, సమాధి చేయుట అనే అర్థాలు వస్తాయి. బైబిల్లో వాడబడిన పదం ఏంటి? ట్రాన్స్లిటరేషన్ చేసింది బాప్తిస్మము అని రాశారు అంతే. బాప్టైజ్ లేదా బాప్టిజో. బాప్తిస్మం అనేది కృత జన్మ, అంటే చనిపోయి తిరిగి లేవడం, దాని కంప్లీట్ మీనింగ్ కృత జన్మ అన్నాడు. ఒకసారి యోహాను సువార్త 3:3 నుంచి చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అవును, చాలు. అందుకు యేసు అతనితో అంటే నికోదేముతో, ఒకడు క్రొత్తగా నా దగ్గర పుట్టినోట్లో చిన్నది ఉంటుంది ఒకటి పెట్టి పైనుండి అని, జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడంట. అంటే క్రొత్తగా జన్మించాలంటే మనం చనిపోవాలి కదా, సమాధి చేయబడాలి కదా. అర్థమవుతుందా? ఇప్పుడు క్రొత్తగా మనం జన్మించాలంటే ఏమైపోవాలి? దానికన్నా ముందు చెప్పండి. క్రొత్తగా జన్మించే ముందు మనం ఏమైపోవాలి? చచ్చిపోవాలా? చచ్చిపోతేనే కదా జన్మిస్తాడు క్రొత్తగా మళ్ళీ. అంటే నికోదేముకి ఏమి అర్థమైందంటే, నేను మళ్ళీ తల్లి గర్భం నుంచి పుట్టాలా అని అర్థం చేసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నది ఆత్మీయంగా. మనం చనిపోవాలి, క్రొత్త జన్మ. బాప్తిస్మం అంటే క్రొత్త జన్మ. క్రొత్తగా జన్మించాలంటే దానికన్నా ముందే ఏం కావాలి? మనం చనిపోవాలి, మనం మరణించాలి. మరణించిన వారిని ఏం చేస్తారు? సమాధి చేస్తారు, అవునా కదా? తర్వాత పూడుస్తారు, మట్టిలో కప్పెడతారు.
సమాధి చేస్తారనమాట, పూర్తిగా సమాధి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, కంప్లీట్గా సమాధి చేస్తారు. ఎవరిని? చనిపోయిన వారిని. అంటే మనం చనిపోయి తిరిగి లేస్తేనే అది బాప్తిస్మము. ఓకే, అయితే బాప్తిస్మం ఎందుకు పొందాలి? 5 రకాల బాప్తిస్మం తీసుకున్నాం కదా. మొదటి పాయింట్, బాప్తిస్మం ఎందుకు పొందాలి? కొరింథీ మొదటి పత్రిక 12:13 చదవండి ఒకసారి. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. సంఘంలో ప్రవేశించడానికి, ఇదే దానికి వచనం అనమాట. సంఘంలో ప్రవేశించడానికి బాప్తిస్మం పొందితేనే మనం సంఘంలో ప్రవేశం ఉంటుంది. సంఘంలో ప్రవేశం కొరకు దానికి రిఫరెన్స్ కొరింథీయులకు మొదటి పత్రిక 12:13. శరీరం అన్నాడు కదా, క్రీస్తు శరీరము అంటే సంఘము. సంఘం అంటే ఆయన శరీరం, అవును కదా? ఆయన శరీరంలో మనం శరీరంలోనికి అన్నాడు. శరీరంలోనికంటే ఆయన శరీరము క్రీస్తు సంఘం అయినప్పుడు అందులో ఆ శరీరంలోనికి మనం బాప్తిస్మం పొందిన వారము క్రీస్తు సంఘంలో ప్రవేశించడానికి అనమాట బాప్తిస్మం అనేది. నెక్స్ట్ అపొస్తలుల కార్యములు 2:38 చదవండి. ఇది దీనికి ఆన్సర్ ఇదే. చదువు. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడు. అప్పుడు చాలు. దేని నిమిత్తము? పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో అన్నాడు కదా. అంటే మనము బాప్తిస్మం ఎందుకంటే మన పాపక సమాపణ నిమిత్తం మనం బాప్తిస్మం పొందాలి. అలాగే రక్షణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. మన పాపాలు పోవాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. మన రక్షణ పొందాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. దానికి ఇంకోటి మార్కు 16:16 జాన్ చదువు. నమ్మి బాప్తిస్మము పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. బాప్తిస్మం ఎందుకు పొందుతాము? రక్షింపబడడానికి, రక్షణ పొందుటకు. అందుకే రక్షణ అనే టాపిక్ లాగా ఉంటుంది. బాప్తిస్మము చెప్పండి. బాప్తిస్మము ఎందుకు పొందుతాం? రక్షణ పొందడానికి, ఇంకా సంఘంలో ప్రవేశించడానికి, ఇంకా పాపక సమాపణ కొరకు, మన పాపాలు పోవడానికి. ఇవే ముఖ్యమైన పాయింట్లు 3. కానీ చాలా అక్కడ ఒక 10 పాయింట్లు రాసుకోవచ్చు మనం. మీ గ్రూపులో పెడతాను అవి. మనం చెప్తే సమయం సరిపోదు. అయితే బాప్తిస్మం ఎందుకు పొందాలనేది అయిపోయింది. బాప్తిస్మం ఎక్కడ, తర్వాత ఏ నామంలో పొందాలి అనేది చూద్దాం. ఇంకా రెండో పాయింట్, పొందాలనేది రావట్లేదు. బాప్తిస్మం ఎందుకు పొందాలి అనేది చూసాము. అయితే బాప్తిస్మము ఎక్కడ, ఏ నామంలో పొందాలి అనేది మనం చూద్దాం ఈసారి. ఇక్కడ కూడా ముఖ్య వచనాలు మనం చూద్దాము. 12:13 ఇందాక చూసిందే. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4. శరీరం ఒకటి, ఆత్మయు ఒకటి. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుకు పిలువబడుతుంది. చాలు. బాప్తిస్మము ఎక్కడ పొందాలంటే క్రీస్తు సంఘంలో. అది ఎఫెసీ 4:4. ఆయన శరీరం అని ఉన్నది, ఆయన సంఘము. ఇందాక చదివే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 అదనమాట ఆయన శరీరం. తర్వాత సింపుల్గా ఏం పెట్టుకున్నా అంటే బాప్తిస్మం ఎక్కడ పొందాలంటే క్రీస్తు సంఘంలో పెట్టండి. ఇక్కడ
క్రీస్తు సంఘంలో వాళ్ళు రిఫరెన్స్లు ఉంటాయి, అవి చూపితే సమయం సరిపోద్దు. బాప్తిస్మం ఎక్కడ పొందాలి? క్రీస్తు సంఘంలో. ఏ నామంలో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏ అనేది ఎక్కడ, బి ఇందుకు సబ్ హెడ్డింగ్స్ ఏ నామంలో. ఏ నామంలో పొందాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అదే ఇందాక చదివాం కదా. అపొస్తలుల కార్యములు ఒకసారి తీయండి. 4:12. అపొస్తలుల కార్యములు 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. చాలు, మళ్ళీ రిపీట్ చేయి. ఈ నామమునే అని ఉంటుంది కదా, అది హైలైట్ చేద్దాం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. చాలు. ఏ నామంలో మనం బాప్తిస్మం పొందాలి? ఈ నామం అంటే క్రీస్తు, అదే అధికారం. క్రీస్తు నామం అనేది అధికారం. అంటే అపొస్తలులకు చెప్పాడు కదా యేసుక్రీస్తు, మీరు ఆ సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో వారికి బాప్తిస్మం ఇయ్యుడని. అంటే యేసుక్రీస్తు నామము అన్నప్పుడు ఈ 3 నామాలు కూడా వచ్చేస్తాయి, తండ్రి, కుమారుడు, అదే పరిశుద్ధ ఆత్మ. ఇది కూడా అందులో అధికారం. యేసుక్రీస్తు నామం అనేది ఒక అథారిటీ అనమాట, అధికారానికి సంబంధించింది. కాబట్టి ఈ నామమే అన్నాడు. ఈ నామము యేసుక్రీస్తు నామం ఉన్నప్పుడు తండ్రి, పరిశుద్ధాత్మ అవసరం లేదు, జస్ట్ క్రీస్తు నామం ఉంటే సరిపోద్ది. ఇది ఒక అధికారం అన్నమా దేవుడు ఇచ్చింది క్రీస్తు నామం అనేది, కనుక అది అధికారం. ఒకసారి మత్తయి సువార్త 28వ చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తుకి ఇవ్వబడిన అధికారం, అందుకే యేసుక్రీస్తు నామంలో అంటే సరిపోద్ది. పరిశుద్ధాత్మ, అదే తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను అన్న అవసరం లేదు, అంత పొడిగించిన అవసరం లేదు. మత్తయి సువార్త 28 చివరి అధ్యాయంలో మనం చూస్తాం 17-20 మనం 17 నుంచి చదవద్దు. 18 నుంచి సరిపోద్ది. 18 నుంచి 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. అవును, నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు కదా. అంటే ఆయన అధికారంలోనికే వస్తాయన్నమాట అన్ని. పరిశుద్ధాత్మ, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి, అంటే క్రీస్తు నామంలోనికి వస్తాయన్నమాట. కనుక అథారిటీ అనమాట అది క్రీస్తు నామం అనేది. అందుకే అన్ని నామాల కన్నా పైనామంగా హెచ్చించేయడం అంటాడు కదా. మన యోహాను సువార్తలను, మత్తయి సువార్తలను చూస్తాం. ఆయన అన్ని నామాల కన్నా పైనామం, ఆయన నామాన్ని హెచ్చించాడు అనమాట తండ్రి అని దేవుడు. కనుక అదొక అధికారికంగా ఉన్న నామం బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన నామంలోనే. అయితే బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అన్న దానికోసం మనం చూద్దాం. ఇది కొంచెం ఎక్కువ చూద్దాం, ఎక్కువ పాయింట్లు ఉంటాయి ఇందులో. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు
సరైన విధానంలో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయన్నమాట. మూడోది కదా ఇది. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాం ఈసారి. బాప్తిస్మం ఇచ్చేవారు అలాగే తీసుకునేవారు పూర్తిగా నీటిలో దిగాలి. ఎలా దిగాలి మీకు పెడతాను. ఒక అంశం ఉంటుంది, తప్పుడు బాప్తిస్మం వేస్ సరైన బాప్తిస్మం అని. తప్పుడు బాప్తిస్మం సరైన బాప్తిస్మంలో ఇది ఉంటుంది, ఈ పాయింట్. అదే టాపిక్ నేను పాయింట్ కింద రాసుకున్నాను. అయితే నీటిలో ఇలా బాప్తిస్మం ఇచ్చేటప్పుడు బాప్తిస్మం ఇచ్చే వ్యక్తి దిగాలి, తీసుకున్న వ్యక్తి దిగాలి. ఇచ్చే వ్యక్తిని అలా ముంచేసి తీసుకునే వ్యక్తి బయట ఉంటే అవ్వదు. పూర్తి నీటిలో దిగాలి. ఎక్కువ విస్తారంగా నీటి ఉన్నప్పుడు అది ఇవ్వాలి. యోహాన్ గారు ఇచ్చారు కదా, యోహాను 1:28 చూడండి ఒకసారి. విస్తారంగా నీటి ఉన్నప్పుడు ఇచ్చాడు ఆయన. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగిన యోర్దాను నదిలో అక్కడ నీళ్ళు ఉన్నాయా లేదా? అలాగే 3వ అధ్యాయం 23వ వచనం. 3:23 నేను పాయింట్ రాయట్లేదు ఇక్కడ. సలీము దగ్గరనున్న రాసుకోండి. అయనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండను. చాలు. బాప్తిస్మము ఇచ్చేవాడు తీసుకునేవాడు పూర్తిగా నీటిలో దిగాలి. విస్తారమైన నీటిలో ఇవ్వాలి. అంతేగాని ఒక చిన్న నేను అక్కడ చూశాను, డబ్బాలో ఒక డ్రమ్ దగ్గర వాటర్ పెట్టి అందులో ముంచుతున్నారు బాప్తిస్మానికి. డబ్బా దగ్గర లేదా కుండీలు చేస్తారు. కుండీలో ఓకే, పెద్ద కుండ అయితే ఇద్దరు దిగొచ్చు. తర్వాత చాలా ఈ మనుషులు ప్రవేశపెట్టిన బాప్తిసాలు బైబిల్లో మనం చూడలేనివి చాలా ఉన్నాయి. చిలకరింపు బాప్తిస్మం అని, చిన్నపిల్లలకి ఇచ్చే బాప్తిస్మం అని, ఇలా చాలా ఉన్నాయి. జస్ట్ ఇలా నీళ్ళు తల మీద చల్లుతారు, చెంబుతో తీసుకుని అది బాప్తిస్మం అయిపోయింది అంటారు. అలాంటి రకాలైన బాప్తిస్మం ఉన్నాయి. అందుకే తప్పుడు బాప్తిస్మం సరైన బాప్తిస్మం అనే ఒక టాపిక్ ఉంది. అలాంటి బాప్తిసాలు చాలా వచ్చాయి కాబట్టి రకరకాలైన బాప్తిసాలు మనుషులు కల్పిస్తున్నవి. అందుకనే తప్పుడు బాప్తిస్మం సరైన బాప్తిస్మం అనే టాపిక్లో నుంచి ఒక పాయింట్ ఇది. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అంటే బాప్తిస్మం ఇచ్చేవాడు తీసుకునే వ్యక్తి ఇద్దరు నీటిలో దిగాలి. అది సరైన పద్ధతి, బైబిల్లో ఉన్న పద్ధతి. అలాగే క్రీస్తు సంఘంలో బాప్తిస్మం తీసుకున్న వారి చేతనే నీటిలో ముంచబడాలి అన్నమాట. అపోస్తల కార్యములు 2:41 రిఫరెన్స్ రాసుకోండి. క్రీస్తు సంఘంలోనే బాప్తిస్మం పొంది క్రీస్తు సంఘంలో ఉన్నవారి చేతనే నీటిలో సమాధి చేయబడాలి అని రాసుకోండి. రెండోది ఏంటంటే క్రీస్తు సంఘంలో బాప్తిస్మం పొంది క్రీస్తు సంఘంలో ఉన్న వారి చేతనే బాప్తిస్మం తీసుకోవాలి మనం. వాక్య ప్రకారంగా వాళ్ళు ఇస్తారు. బాప్తిస్మం సంకల్పం అంటే వారికి తెలుసు, బాప్తిస్మం ఎలా ముంచాలో వాళ్ళకి తెలుసు. ఈ 2 పాయింట్లే, ఇంకా చాలా ఉన్నాయి. అయితే బాప్తిస్మం పొందకపోతే నష్టం ఏంటి అనే తర్వాత చూసే ముందు, మనం బాప్తిస్మం తీసుకోకపోతే నష్టం ఏంటి అని చూసే ముందు మనం ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ గీయాలి. బాప్తిస్మము అనేది నీటిలో ముంచాలి కదా, ముంచి తిరిగి లేవాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. బాప్తిస్మంలో
సమాధి కదా, బాప్తిస్మం అంటే పూర్తి మీనింగ్ ఏంటి? సమాధి. చూసాం కదా అర్థాలు, పూడ్చడం, కప్పెట్టడం, సమాధి చేయడం. అంటే మరణించిన వారిని సమాధి చేస్తారు, మట్టిలో కప్పెడతారు. అది మట్టిలో కప్పెట్టేటప్పుడు ఎలా కప్పెడతారు? చనిపోయిన వాళ్ళ కోసం మనం మాట్లాడదాం, అప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు ఒక మనిషి భౌతికంగా చనిపోయాడండి. ఆ భౌతికంగా చనిపోయిన వ్యక్తిని ఎలా పూడ్చిపెడతారు మీకు తెలుసు కదా అందరికీ. ఎలా కప్పెడతారో మీకు తెలుసు. ఎలా చేస్తారు? కూర్చోబెడతారా? ఎలాగా? ఇలాగా మనం పడుకునేలాగా కాదు. ఎలా మరి? ఇలాగా బోర్లో పెట్టి ఇలా సైడ్కి పడుకోబెట్టారు, కూర్చోబెట్టి కప్పరు. తర్వాత ఇలా కింద బోర్లో పెట్టి చేయరు. ఎలాగా? పైన మన ముందు భాగం మొత్తం పైకి చేసి, కాళ్ళు చేసి, చేతులు చాపి అలాగా నిలువుగా సమాధిలో పడుకోబెడతారు. మన పుట్ట భాగం పైన వచ్చేటట్లు, మన ఈ ముందు భాగం అనమాట. అలా చేసి చేతులు ఏమైనా కనిపిస్తాయి బయటికి? సమాధిలో కప్పేటప్పుడు చేతులు కాళ్ళు కానీ బయట కనిపించేటట్లు కప్పెడతారా చనిపోయిన వారిని? లేదు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా పూర్తిగా నీటిలో ముంచబడాలి. అదే అలా సమాధి ఎలాగైతే సమాధి చేస్తారో అలాగే నీటిలో ఇలా పెట్టి అలా పడుకోబెట్టాలన్నమాట. మనం సమాధి భౌతికంగా చనిపోయిన ఎలా చేస్తామో అలా పూర్తిగా ముంచేయాలి నీటిలో. ముంచేసిన తర్వాత ఒక పాపి పాపంతో ఉన్నవాడు ఆ పాపం పోవడానికి, ఆ పాపంతో ఉన్న వ్యక్తి చనిపోవాలి, సమాధి చేయబడాలి, ఇతను మరణించాలి. ఈ పాపి కదా ఇతను. ఈ పాపే ఇప్పుడు మన పాపలం. మన ఈ పాపని పోవాలంటే మనం ఏం చేయాలి? చనిపోవాలి. అవును కదా? పాపంతో ఉన్న వ్యక్తి నేను చనిపోవాలి, భౌతికంగా కాదు, ఆత్మీయంగా చనిపోవాలి. అంటే చనిపోతేనే పరిశుద్ధుడుగా మళ్ళీ కొత్త జన్మ అన్నాడు కదా. కొత్త జన్మ అంటే ఇప్పుడు ఒక గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని పాత బ్రతుకు అనుకుందాం. తర్వాత అది సీతాకోక చిలుకగా మారుతుంది కదా చూడండి, అప్పుడు అది కొత్త జీవితం అనుకుందాం. మనిషి కొత్తగా జన్మించాలంటే ఫస్ట్ చనిపోవాలి. చనిపోయిన వాడిని సమాధి ఎలా చేస్తారు చెప్పండి? ఇతను పాపంతో ఉన్నాడు కాబట్టి ఇతను చనిపోవాలి. చనిపోతేనే తప్ప వాడు పరిశుద్ధుడు కాలేడు. అవునా కదా? మీరు పాపంతో చనిపోయారు అంటారు ఎపిఎస్ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం, కొలొస్సీయులకు రాసిన పత్రికలోను. మీరు పాపం చేత, మీరు అపరాధం చచ్చిపోయి ఉండగా యేసుక్రీస్తు మిమ్మల్ని బతికించాడు అంటాడు. అయితే మన పాపం చేత మనం చనిపోయి ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు చేత మనం బ్రతికింపబడ్డాం, ఇప్పుడు పరిశుద్ధులుగా చేర్చబడ్డాం. అది ఎలా జరగాలంటే నీటిలో పూర్తిగా ముంచబడాలి ఒక పాపి. అవును కదా? సమాధి చేయబడాలి. ఆ సమాధి కూడా ఎలా ఉండాలి? చేతులు కాళ్ళు కనిపించేటట్లు కాదు, ముంచుతా పూర్తిగా నీటిలో ముంచేయాలి. పూర్తిగా నీటిలో ముంచినప్పుడు మాత్రం అది సమాధి. ఆ సమాధిలో పాపం పోవాలి, అప్పుడు పరిశుద్ధుడుగా తర్వాత బయటకు వస్తాడు. అది క్రొత్త బ్రతుకు. ఇది పాత బ్రతుకు అండి, ఇది పాత బ్రతుకు, ఇది పాత బ్రతుకు. ఇక్కడ నుంచి క్రొత్త బ్రతుకు అనమాట. అందుకే క్రొత్త జన్మ అన్నాడు, దీన్ని క్రొత్త జన్మ అని రాసుకుందాం. సమాధి చేయబడిన వాడు మళ్ళీ క్రొత్త బ్రతుకు బ్రతకాలి. ఎవరైనా సమాధి చేస్తే కాలు చేత కనిపించేట్లు కప్పెట్టారు, అవును కదా? కానీ ఈరోజు బాప్తిస్మం అనే సమాధి చేసుకున్న మన దగ్గర, మనలో బాప్తిస్మంలో ముంచబడిన మనలో బాప్తిస్మంలో పూడ్చబడిన మనము, బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడిన మనము, కానీ కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి బయటకి. ఈ సమాధిలో కాళ్ళు చేతులు కనిపిస్తున్నా అంటే సరైన విధానంలో కప్పెట్టలేదు మనిషిని. మనం భౌతికంగా చనిపోయిన మనిషిని ఏటి కనిపించకుండా కప్పెడతాం. కానీ ఈ బాప్తిస్మంలో కూడా అలాగే కప్పెట్టారు కనుక మనం బాప్తిస్మం తీసుకున్న వారం అంతా మనం సమాధి చేయబడిన వారం, పాపంలో సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచిన వారం. అయితే కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి, సరిగ్గా సమాధి చేయలేదన్నమాట. అంటే మనలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదు, అంటే సమాధి సరిగ్గా చేయలేదు. సమాధి దేని చేస్తారు చెప్పండి? పాపాన్ని సమాధి చేస్తున్నాం. ఇక్కడ మన పాపాన్ని సమాధి చేసి ఇది పాపండి, వీడు పాపే. సమాధి దేనికి చేయబడ్డాడు? వ్యక్తి అతనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి అతనే, ఇక్కడ సమాధి చేయబడిన వ్యక్తి అతనే, తిరిగి లేచిన వ్యక్తి అతనే. కానీ మనము భౌతికమైన శరీరాన్ని సమాధి చేయలేదు. చనిపోయిన తర్వాత సమాధి చేస్తాం, తిరిగి రావట్లే. కానీ మనం ఆత్మగా ఉన్నాడు చూడండి. మీరు ఆంతర్య పురుషుడు అన్నాడు కదా,
అతను ఇప్పుడు చూడు మీరు దినదిన నూతనపరచబడుతున్నాడు, అతన్ని మనం సమాధి చేస్తున్నాం. అతన్ని పాపంతో ఉన్న వ్యక్తిని మనం సమాధి చేస్తున్నాం. ఇక్కడ ఇతను పాపంతో ఉన్నాడు, ఈ వ్యక్తిని సమాధి చేసిన తర్వాత ఈ పాపే అనే వ్యక్తి పాపం పోతుంది. ఇక్కడ పాపం పోయిన తర్వాత లేచిన తర్వాత ఎవరు ఇతను పరిశుద్ధుడు, అవునా కాదా? ఇతను పరిశుద్ధుడు అండి, ఇతను పరిశుద్ధుడు, పాపి కాదు అప్పుడు. అదే ఆ తర్వాత ఇప్పుడు సమాధి ఏటెట్ చేశాడు? సమాధి జారత్వం, విచారం, దొంగతనం, నరహత్య, అబద్ధాలు, అలాంటి వాటిని సమాధి చేశాడు. అయితే సమాధి చేసిన వ్యక్తిలో మళ్ళా ఆ దొంగతనం, వ్యభిచారం, మోసం, అబద్ధం, బూతులు ఇలాంటివి వస్తున్నాయంటే వారు పూర్తిగా సమాధి చేయబడలేదు, వాళ్ళ కాళ్ళ చేతులు కనిపిస్తున్నా బయట అని దాని అర్థం. మనం కూడా సమాధి చేయబడిన మనలో అబద్ధాలు, బూతులు, పోరు చేష్టలు, దొంగతనాలు, ఈర్ష్య, అసూయ, నరహత్య, వ్యభిచారం ఇలాంటి వాటివి మనలో కనిపిస్తున్నాయంటే మనం సమాధి సరిగ్గా చేయబడలేదండి. ఇక్కడ మన భౌతికంగా పాతపెట్టిన వ్యక్తులు ఏమైనా సరిగ్గా సమాధి చేస్తే ఏమైనా కనిపిస్తాయా? కనిపించాయి. ఒకవేళ మనం వెళ్ళి తవ్వి తీస్తేనే కనిపిస్తాయి ఎముకలు, కానీ మనలో కనిపిస్తున్నాయి. సమాధి చేయబడిన మనలో అవి కనిపిస్తున్నాయి. మరి కాళ్ళు చేతులు బయట సరిగ్గా సమాధి చేయలేదు. కనుక పరిశుద్ధులుగా మనం ఉన్నప్పుడు క్రొత్త జన్మ, ఆ క్రొత్త జన్మ వచ్చినప్పుడు మనము క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వారము, క్రీస్తుతో మనం చనిపోయిన వారము, క్రీస్తు తిరిగి లేచిన వారము. అయితే ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత పేరు మార్చుకుంటే సరిపోదు, జీవితాలు మార్చుకోవాలి అంతే. బాప్తిస్మము చాలామంది మత్స్యాకులాలు ఇక్కడ బాప్తిసం పొందక ముందేమో అపరవో సుబ్బరో ఉంటుంది, అపరో ఉంటుంది. ఇక్కడ వచ్చాక ఒక పేతురు రాసుకుంటాడు. పేరు మార్చుకుంటే జీవితం మార్చుకున్నట్టు కాదు. అర్థమవుతుందా? మత్స్యాకులు బాప్తిసం ఇచ్చేటప్పుడు చాలామంది బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇంకో పేరు పెడతారు, పాత పేరు వదిలేసి బైబిల్ ఉన్న పేరు పెడతారు. అంత మాత్రం జీవితం మారిపోయినట్ట. అయితే ఇప్పుడు దొంగతనం, దౌర్జన్యం ఏదో జరిగినప్పుడు క్రైస్తవుల పేర్లు బయటకు ఎందుకు వస్తున్నాయంటే సరైన విధానంలో వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వలేదు, కానీ పేరు పెట్టేశారు. అదనమాట. కనుక పేరు కాదండి మార్చవలసింది బాప్తిస్మంలో. మన బ్రతుకు, మన జీవితం, మన పాత జీవితాన్ని కప్పెట్టేయాలి, ఇక్కడ సమాధి చేసేయాలి. తర్వాత కృతగా మనం ఎప్పుడైతే పాత జీవితాన్ని సమాధి చేస్తామో పాత జీవితాన్ని మళ్ళీ అక్కడ చూపించకూడదు. అదే బాప్తిస్మం, కప్పెట్టడం, పూడ్చడం అంటే బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే కృతగా జన్మించడం, అంటే క్రీస్తుతో జన్మించడం. ఏమనుందా? బ్యాలెన్స్ ఉందా? ఒకసారి అదనమాట. సమయం అయిపోయింది. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాను నేను? 11:52 అయింది. 11:05కి స్టార్ట్ చేశాను. ఓకే. సమాధి చేయబడం అంటే క్రీస్తుతో కూడా మీరు లేచిన వారు అంటారు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6:3 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6:3. మనమందరము చాలు, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. 6:3-5 కదా కదా. రోమ పత్రిక 6:3-5-6 అంటే బాప్తిసం పొందిన మనము క్రీస్తులోనికి, మళ్ళీ చదవండి అన్న. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి, అంటే క్రీస్తు మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరెరగరా? చాలు. అయితే ఇక్కడ ఇంకో డయాగ్రామ్ గీద్దాం, ఇంకోటి గీద్దాం.
ఈయన మాత్రం పాపి కాదండి, పరిశుద్ధుడే. ఆ? ఈయన పరిశుద్ధుడే. ఈయన ఎవరు? ఈయన ఎవరు? క్రీస్తు. కానీ సమాధి చేపట్టాడు. క్రీస్తు పరిశుద్ధుడే, పాపి కాదు, సమాధి చేపట్టాడు. కానీ సమాధిలో ఉన్నాడు ఆయన. ఇతని సమాధి ఖాళీ. ఇది సమాధి అండి, ఖాళీ సమాధి. ఇది కూడా ఖాళీ అయిపోద్ది. ఇక్కడ కూడా ఉండడు. బాప్సం పొందేశారు, అయిపోయింది. ఇక్కడ ఖాళీ అయిపోయింది సమాధి. ఇది క్రీస్తు సమాధి, ఇది మన సమాధి నీటిలో. క్రీస్తు సమాధి ఏంటి? తులచిన రాతిలో. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడా? ప్రజెంట్ ఉన్నాడా? లేదు. అందుకే క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారం. ఎందుకంటే క్రీస్తు చనిపోయి లేచి వెళ్ళిపోయాడు, అవునా కాదా? మనం కూడా క్రీస్తుతో లేపబడ్డాం. ఇక్కడ మనం ఉండాం. ఇప్పుడు నీటిలో ఉంటామా? అలా ముంచేసి ఉంటారా? బతుకంగా చనిపోయిన వ్యక్తిని మట్టిలో మంచేసి ఉంచుతాం. కానీ క్రీస్తుతో కూడా మనం లేచిన వారం. ఇక్కడ క్రీస్తు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అలాగే మనం ఇక్కడ సమాధి చేయబడ్డాము, తిరిగి లేచాము. ఇక్కడ మనం ఉండము, కాలైపోద్ది. యేసుక్రీస్తు కూడా సమాధి కాలైపోయి ఉంది. కాబట్టి క్రీస్తుతో మనం లేచిన వారం, అవునా కదా? క్రీస్తు చనిపోయాడు, మనం కూడా చనిపోయాం పాపంలో. యేసుక్రీస్తు లేచాడు, అందుకే మనం కూడా లేచాము. ఇప్పుడు అది అసలు క్రీస్తులో జీవితం ఇప్పుడు జీవించాలి. క్రీస్తులోనికి వాసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటాడు. అదే క్రీస్తుని ధరించుకోవాలి లేచిన తర్వాత. ఇంకో వచనం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:21. పేతురు రాసిన మొదటి పత్రిక 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధరణ మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చాలు. అయితే భావసం పొందిన మనం అందరం క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాం అన్నమాట. క్రీస్తు ఎలాగైతే చనిపోయాడో అలాగే చనిపోతున్నాము. క్రీస్తు ఎలాగైతే లేచాడో అలాగే లేస్తున్నాం, అవునా కదా? అలాగే క్రీస్తులో సమాధిలో పాల్పొందుటకు, క్రీస్తు సమాధిలో పాల్పొందుటకు, తర్వాత క్రీస్తు పునరుత్థానంలో పాల్పొందుటకు. ఇప్పుడు క్రీస్తు మరణంలో పాల్పొందడం అంటే ఇక్కడ చనిపోతున్నాము, సమాధి చేయబడుతున్నాము, ఆయన సమాధిలో ఉండుట. అలాగే ఆయన పునరుత్థానము, ఇక్కడ లేచాడు, పునరుత్థానుడు అయ్యాడు. మనం కూడా ఇక్కడ పునరుత్థానం, ఈ పునరుత్థానం వేరే పునరుత్థానం కాదు. అదే కనుక ఇదనమాట. ఇప్పుడు మనం బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అంటాడు. క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అంటారు. కాబట్టి బాప్తిస్మంలో ఇది జరగాలండి. బాప్తిసం పొందకపోతే నష్టం ఏంటి అనేది తర్వాత చూద్దాంలే. ఓకే, బాప్తిసం పొందకపోతే నష్టం ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చూద్దాం కంప్లీట్గా. రక్షణ అనే అంశంలో ఇది 5వ పాయింట్. ఏంటి? బాప్తిసం పొందాలి అనేది. బాప్తిస్మము అనేది గ్రీకు పదమైన బాప్టిజో లేదా బాప్టైజ్ అనే దాని నుంచి వచ్చింది. దీని కంప్లీట్ మీనింగ్ ఏంటంటే పూడ్చుట, సమాధి చేయుట, కప్పెట్టుట అనే అర్థాలు వస్తాయి. పూడ్చుట, సమాధి చేయుట, కప్పెట్టుట అంటే మరణించిన వారిని సమాధి చేస్తారు, మరణించిన వారిని కప్పెడతారు, మరణించిన వారిని సమాధి చేసి కప్పెడతారు, పూడ్చిపెడతారు మట్టిలో. అలాగే మనము సమాధి చేయబడాలంటే చనిపోవాలి. ఎలాగా? పాపంతో. కనుక చనిపోయి తిరిగి లేవాలంటే క్రీస్తు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో అలా లేచిన మనము పరిశుద్ధులుగా తీర్చబడిన వారం. కనుక క్రీస్తుని ధరించుకుని ఉన్నవారం. క్రీస్తులో ధరించుకుని ఉన్నవారు ఎలా బ్రతకాలో తర్వాత నేర్చుకుందాం. అలాగే బాప్తిసం పొందకపోతే నష్టం ఏంటో తర్వాత నేర్చుకుందాం. అయితే బాప్తిస్మం జరిగే ముందు ఇవి ఉండాలి. ఏవి మనం నేర్చుకున్నాం కదా పాయింట్లు, అవి
కనుక బాప్తిస్మం అంటే ఏదో అలా సరదాగా వెళ్ళిపోయి మునిగేసి వచ్చడం కాదు, లేదో ఎవరో చేసిన ప్రలోభాలకు తీసుకునేది కాదు, లేదో ఒక పెళ్ళికో దేనికో తీసుకునేది కాదు. ఇది పెళ్ళికి ముందు బాప్తిస్మం తీసుకోవడానికి ఇది ఒక విందు భోజనం కాదు. అర్థమవుతుందా? బాప్తిస్మం అంటే పెళ్ళికి ముందు తీసుకునేది కాదు. చాలామంది మోటివేషన్, పక్క వాళ్ళు మోటివేషన్ చేస్తే తీసుకున్న పరిస్థితులు, లేదా అమెరికా నుంచి దొరలు వస్తే తీసుకున్న పరిస్థితులు లెక్క చూపించుకోవడానికి, లేదా పక్క వాళ్ళు తీసుకుంటున్నారని, నా స్నేహితుడు తీసుకుంటున్నారని, ఆమె తీసుకోమన్నదని తీసుకున్న పరిస్థితి, లేదా ఇదో నీది ఫలానా నెలలో పెళ్ళి కదా, మీరు బాప్తిస్మం పొందలేదు కదా, మీరు బాప్తిస్మం పొందుకోండి అంటే పెళ్ళికి తీసుకునేది బాప్తిస్మమా? అది కాదు బాప్తిస్మం. దొరలు వచ్చారని పెళ్ళి చేసుకోవాలని, లేదా ఎవరో చెప్పారని తీసుకుంటే అది బాప్తిస్మం కాదండి. బాప్తిస్మం అంటే నీ అంతటా నీకే రావాలి, నువ్వు ఒప్పుకోవాలి. చెప్పాం కదా, విశ్వసించాలి. ఏం చేయాలి అంటే నువ్వు బాప్తిస్మం తీసుకోమన్న వెంటనే వాళ్ళ ప్రలోభాలకి నువ్వు లొంగిపోతుంటే, లేదా అమెరికా నుంచి సోదరులు వస్తే, దొరలు వస్తే, లేదా ఎవరో నిన్ను మోటివేషన్ చేస్తే తీసుకుంటే నీలో ఇది జరిగిందా? విశ్వాసం ఉంచావా? లేదు. మారుమనసు పొందావా? నువ్వు మారుమనసు పొందకుండా ఎలా తీసుకుంటావు బాప్తిస్మం చెప్పు? నీ స్నేహితుడు తీసుకోమని తీసుకుంటావా? ఆ దొరలో వచ్చేది మనం లెక్క చూపించాలని తీసుకుంటావా? లేదు పెళ్ళి ఉంది తీసుకోమని తీసుకుంటావా? నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది నేను తీసుకోవాలి అని తీసుకుంటావా? అంటే మారుమనసు జరగలేదు, జస్ట్ పెళ్ళికి తీసుకుంటాను బాప్తిస్మం, లేదా దొరలో వచ్చేదని తీసుకుంటా బాప్తిస్మం, లేదా స్నేహితుడు చెప్పడానికి బాప్తిస్మం తీసుకుంటాం, లేదా స్వార్థ కూడా చెప్పడానికి బాప్తిస్మం తీసుకుంటాం. కానీ నువ్వు మారుమనసు పొందలేదు, అదేలా బాప్తిస్మం అవుతుంది చెప్పండి? నీటిలో జస్ట్ మునిగి వచ్చేస్తాం అలా అంటే. అర్థమవుతుందా? అలాగని బాప్తిస్మం తీసుకుంటే ఇది జరుగుతుందా? మారుమనసు జరగలేదు, మారుమనసు జరగకుండా బాప్తిస్మం తీసుకుంటే ప్రలోభాలకి లొంగిపోయి తీసుకున్న బాప్తిస్మం అదే. నీకు కంప్లీట్గా రక్షణ అనే విషయం అర్థం కాలేదు, ఇది జరగలేదు. నేను ఎవరైనా మోటివేషన్ చేస్తే ఇది జరగలేదు మారుమనసు అనేది, లేదా ఒప్పుకున్నావు నువ్వు ఒప్పుకోకుండా ఎలా మరి బాప్తిస్మం తీసుకుంటావు? ఎంత టైం ఓకే. నిన్ను ఎవరైనా బాప్తిస్మం తీసుకుని ప్రలోభ చేస్తే, అంటే కంప్లీట్గా దీనికోసం తెలియకుండా బాప్తిస్మం తీసుకుంటే నువ్వు ఒప్పుకున్నట్ట? అంటే స్నేహితుడు తీసుకున్నాడు అని చెప్పేసి తీసుకుంటుంటే నువ్వు ఒప్పుకున్నావా? యేసుక్రీస్తు ప్రభువుని నేను పాపం చేస్తానని నువ్వు ఒప్పుకున్నావా? దొరలు వచ్చారు నేను బాప్తిస్మం నీకు ఒక వ్యక్తి ఇచ్చేస్తుంటే, దొరలు వచ్చారు నేను సంఖ్య చూపించడానికి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే నువ్వు ఒప్పుకున్నావా? మరి ఏమి నేను పాపం చేశానని నువ్వు ఒప్పుకున్నావా హృదయపూర్వకంగా? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఒప్పుకున్నావా? మరి అది బాప్తిస్మం అవుతుందా? ఇది జరగాలి మరి వ్యక్తిగతంగా. అలాగే ఈ మొత్తం కంప్లీట్గా వినాలి, విశ్వాసం ఉంచాలి, మారుమనసు పొందాలి, ఒప్పుకోవాలి, ఆ తర్వాత బాప్తిస్మం జరగాలండి. అది కంప్లీట్గా బాప్తిస్మం. అప్పుడే నువ్వు నీటిలో సమాధి చేపడి తిరిగి లేచి పరిశుద్ధుడు అవుతావు. అంతేగాని ఏ స్నేహితులు చెప్పాడని దొరలు వచ్చారు సంఖ్య చూపించుకోవాలి సంఘంలో అని చెప్పేసి, లేదా పెళ్ళి ఉంది మరుసటి నెల అని చెప్పేసి ఇలాంటి వాటి కోసం తీసుకుంటే కనుక అది బాప్తిస్మం కాదు, అది గ్రంథానుసారం కాదు. గ్రంథం అది చెప్పట్లేదు. నీ వ్యక్తిగతంగా ఇది దేనికి సంబంధించింది? నీ ఆత్మకు సంబంధించింది, నీ వ్యక్తిగతంగా సంబంధించింది, నీ మనసుకు సంబంధించింది. అంతేగాని పక్కవాడు చెప్తే బాప్తిస్మం తీసుకుంటే ఆయన పాపాలు తీస్తాడు? నీ పాపాలు చెప్పండి. పక్కవాడు చెప్పినప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన నిన్ను ఒప్పింపజేస్తాడా? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఒప్పుకో, నేను పాపం చేస్తానని నువ్వు ఒప్పుకో అని ఒప్పింపజేస్తాడా? ఒప్పింపజేసినది బలవంతపు ఒప్పింపు, అది బైబిల్ గ్రంథానికి వ్యతిరేకం. అయినా సరే అది బాప్తిస్మం అవ్వదు. ఒకడు ఒప్పిస్తే బాప్తిస్మం అవ్వదు, లేదా ఒప్పుకోమంటాడు.
విశ్వాసం ఉంచాలి. నిన్ను బాప్సం తీసుకొని ప్రలోభ పెడితే, అయితే పెళ్లికి ముందు బాప్సం నువ్వు తీసుకోవాలరా అప్పుడే పెళ్లి చేస్తామంటే, ఆయన విశ్వాసం ఉంచేలా వాడు ఫస్ట్ వాక్యం విన్నావా లేదో, నువ్వు విశ్వాసం ఉంచేవా లేదో, మారు మనసు పొందేవా లేదో, తెలియకుండా నీకు పెళ్లి చేయాలంటే నువ్వు బాప్సం తీసుకోమంటే అది బాప్సం అవుతుందా? అవుతుంది చెప్పండి. నువ్వు వినకుండా, మారు మనసు ఉంచకుండా, విశ్వసించకుండా, నువ్వు ఒప్పుకోకుండా పెళ్లి ఉండాలని బాప్సం తీసుకుంటే బాప్సం అవుతుందా? అది సరైన బాప్సం కాదు. అది బాప్సమే కాదు అసలు. అది బాప్సం కానప్పుడు మనిషి ఏం మారుతాడండి? మనిషి మారుతాడా? మరలా అదే జీవితం ఉంటుంది, పాత జీవితం ఉంటుంది. అది మారిపోయి మనకు కనిపిస్తుందా? ఎందుకంటే అది బాప్సం కాదు కాబట్టి పెళ్ళికి తీసుకున్నాడు. అది బాప్సం అవుతుందా? దుర్లోచనని తీసుకున్నాడు, ఫ్రెండ్ చెప్పడం తీసుకున్నాడు, సంఘస్థులు చెప్పడం తీసుకున్నాడు. అది బాప్సం అవుతుందా? కంప్లీట్గా అర్థమైన తర్వాత, నేను పాపం చేసి నన్ను అర్థమైన తర్వాత వాడిలో ఇది పుడుతుంది మనసులో. వాడు ఫస్ట్ వాక్యం వింటాడు క్రీస్తు కోసం, ఆ తర్వాత నమ్ముతాడు అవును అని. నమ్మిన తర్వాత మారుమనసు పొందుతాడు. అంటే నేను పాపం చేసినని గ్రహిస్తాడు. అంతవరకు వాడికి తెలియదండి. నేను పాపం చేయలేదు అనుకుంటాడు వాడు గ్రహించేంత వరకు. ఆ పాపం చేయలేదు అనుకునే వాడికి బాప్సం ఇస్తే వాళ్ళకి పాపం వదులుకుంటాడు, పాపం విడిచిపెడతాడు వాడు. నేను పాపం చేశానని తెలియని వాడికి, ఒప్పుకోని వాడికి నువ్వు నీటిలో తీసుకెళ్ళి ముంచేస్తే ఆ పాపాలు విడిచిపెడతాడా చెప్పండి? మళ్ళీ పాత జీవితంలో ఉంటుంది, వాడు పాపగానే ఉంటాడు నీటిలో ముంచింది సరే, ఆడ క్రొత్త జీవితం అనేది జరుగుతుందా? బాప్తిస్మానికి సరైన అర్థం లేకుండా ఇచ్చేస్తే జీవితాలు మారవు, అలాగే ఉంటాయి. ఇక్కడే ఉంటాయి జీవితాలు, ఇక్కడే జస్ట్ ఇలా పరిస్థితులకు తీర్చబడరు. బాప్తిస్మాని పేరుకి ఇస్తున్నారు అంతే, కానీ అవి జరగకుండా ఇచ్చేస్తున్నారు. అందుకనే జీవితాలు మారకుండా ఉన్నాయి. కనుక బాప్తిస్మా అంటే అదే వ్యక్తిగతంగా జరగాలి. నీ మనసులో ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. నేను పాపం చేసినాని. నువ్వు ఎవరికైనా డైరెక్ట్గా వాళ్ళు వినకుండా, వాళ్ళు విశ్వసించకుండా నువ్వు ఎవరికైనా మారు మనసు పొందకుండా ఎవరికైనా నువ్వు పాపం చేసేవని చెప్పండి, వాడు ఒప్పుకుంటాడా? నేను పాపం చేయలేదంటాడు. అన్యుడికి అడిగి చూసినా నేను పాపం చేయలేదు అంటాడు. కొత్తగా వస్తున్న విశ్వాసకి అడిగినా నేను పాపం చేయలేదు అంటాడు. నువ్వు పాపం చేసేవారు అంటే నేనేం పాపం చేశాను అంటాడు. నేను ఏ పాపం చేశాను అంటాడు. ఒప్పుకోడు. అలా ఒప్పుకోకుండా బాప్సం ఇస్తే ఈ కార్యం జరుగుతుందా? పేరు మార్చుకుంటే జీవితం మారదు. నేను బాప్సం పొందకముందు అప్పారావు ఉండేని, ఇప్పుడు బాప్సం పొందాను పేతురును, కాబట్టి నేను పేతురును. అప్పారావు ఇంకా లేడు, ఇప్పుడు ఈవిడ పేతురు అనడానికి పేరు మార్చుకుంటే జీవితం కూడా మార్చుకోవాలి.